అవసరం. ఇంకొక మాట, సహవాసం అంటే ఏంటి? హెబ్రోను సహవాసం. హెబ్రోను సహవాసం అంటే అది ఒక సమాజం, ఇక అంతే. హెబ్రోను సమాజం అంటే ఏంటంటే, లోకంలో హెబ్రోను సమాజం అంటే చాలా విలువ ఉంది. ఎందుకంటే వాళ్ళు నిష్ఠగా ఉంటారు, వాళ్ళు భక్తిగా ఉంటారు, వాళ్ళు విశ్వాసంతో ఉంటారు, వాళ్ళు దేవుని కొరకైన తమ జీవితాలను సమర్పించుకుంటారు, వారు దేవుని పనులలో బలంగా వాడబడేవారు ఉంటారు. అంతేకాదు, మందిరంలో వాళ్ళకి ఎన్నో బాధ్యతలు చక్కగా చూస్తారు. తర్వాత వారు సువార్తను ప్రకటిస్తారు, వారు ఆరాధన చేస్తారు, వారు బలలో కూడా యోగ్యముగా పాలు పొందుతారు. ప్రతి వారము ఆరాధన, ప్రభు బలలో పాలు పొందే ధన్యత మనకు ఇవ్వబడింది. ఇలాంటిది ఎక్కడైనా జరుగుతుందంటే ఈ హెబ్రోన్ సహవాసాన్ని కాపీ కొట్టి తీసుకున్నదే కానీ వేరే ఏ విధంగా వాళ్ళు ప్రారంభించింది కాదు. అందరూ కూడా ఒక నెలకు ఒకసారో లేకపోతే సంవత్సరానికి 2 మార్లు 3 మార్లు అని పెట్టుకున్నారు బల్ల. ఇది బైబిల్లో లేని క్రమం. హెబ్రోన్ సహవాసంలో ఏముంటుంది? ప్రతి వారం ఆరాధన ఉంటుంది, ప్రభు బల్ల ఉంటుంది. కానీ వేరే వాళ్ళకు కూడా ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? ఆదివారం ఆరాధన, అది జనరల్గా జరిగేదే. మళ్ళీ మధ్యలో ఆరాధనలు ఉంటాయి వాళ్ళకి. ఏంటది? సంఘారాధన, లేకపోతే శుక్రవారం ఆరాధన, లేకపోతే మంగళవారం ఆరాధన, ఇట్లాంటి ఆరాధనలు ఉంటాయి. కనుక మన సహవాసంలో ప్రభు ఆరాధన ప్రతి ఆదివారం ఉంటుంది, ప్రభు బల్ల ప్రతి ఆదివారము ఉంటుంది. కనుక ప్రభువుని మన రక్షణ కొరకే ఆరాధించే ప్రజలతో చేరి ఆయన ఆరాధించే ధన్యత మనకి ఇవ్వబడిందిగా ఉంటుంది. ఆయన ప్రజలతో సహవాసం, ఇన్ని అనుభవాలు మనం నేర్చుకోవడానికి సహాయపడేది ఉంటుంది. నాకు తెలియదు, వాస్తవంగా ఇవన్నీ తెలియదు. నేను హెబ్రోన్ ఫెలోషిప్లోకి వచ్చిన తర్వాతే నాకు ఇవన్నీ తెలుసు. అంతకుముందు మరి మా నాన్న సిఎస్ఐ పెద్ద, అందువల్ల సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ ఆ విషయాలు తెలుసు, కానీ నాకు ఇవన్నీ తెలియదు. అసలు హెబ్రోన్ సహవాసంలో నేను మొట్టమొదటి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు నన్ను పలకరించిన పలకరింపు అంతే నన్ను కట్టిపడేసింది. వాళ్ళ రిసీవింగ్, వాళ్ళ మర్యాద, వాళ్ళు ఒక సొంత అన్నలాగానో తమ్ముళ్ళలాగానో వాళ్ళ బిడ్డలాగానో నన్ను ప్రేమిస్తూ మాట్లాడిన ఆ మాటలు నన్ను కట్టిపడేసినాయి. ఆ సహవాసంలో నన్ను చేర్చుతూ వచ్చినాయి. ఆ సహవాసంలో నేను కొనసాగడానికి కారణమవుతూ వచ్చినాయి. కాబట్టి నా తలంపు ఏంటంటే, ఈ సహవాసంలో మనం ఎన్నో పొందుతాం. ఈ సహవాసం యొక్క గొప్పతనం తెలిసిన తర్వాత ఈ సహవాసాన్ని విడిచి బయటికి వెళ్ళాలంటే కూడా నాకు మనసు ఒప్పలేదు. అందువల్ల ఇదే సహవాసంలో కొనసాగటానికి దేవుడు కృపను ఇచ్చాడు. సరే, ఇప్పుడు నా తలంపు ఏంటంటే, రెండవది ఏంటంట, మనం దేవుని ప్రజలతో ఐక్యత, సహవాసమును కలిగిన అనుభవం, బలలో పాలు పొందే అనుభవం గల వాళ్లకు ఈ అవసరము ఐక్యత, సహవాసం.